అందరికీ నేను మీ శ్రావణి. ఈరోజు 7వ అధ్యాయము, కార్తీక పురాణం 7వ అధ్యాయము. శివకేశవార్చన విధులు. వశిష్ఠులు వారు జనకున కింకను ఇటుల బోధించిరి. రాజా, కార్తీక మాసము గురించి దాని మహత్యం గురించి ఎంత విననో తనవి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. తులసి దళంతో కానీ బిల్వపత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగును. కార్తీక మాసం నందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఇంతింత కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి తాను తినని తర్వాత సర్వ పాపములు పోవును. ఈ విధముగా కార్తీక మాసములు, కార్తీక స్నానములు, దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దాన ధర్మాలు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమున గాని విష్ణాలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు కూడా రాలేరు సరికదా. పెనుగాలికి ధూళి రాసులు ఎగిరినట్లే కోటి పాపములను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారంలో ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వానిపై ప్రమిదను ఉంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందా దీపమందురు. ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణం చదువుకుని ఎడల హరిహరులు సంతోషించి కైవల్యం ఒసగందరు. అటులనే కార్తీక మాసంలో ఈశ్వరునికి జిల్లేడు పువ్వులతో అర్చించిన ఆయురాభివృద్ధి కలుగును. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధం పట్టించి తులసి దళంతో పూజించవలను. ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో వచ్చును. కావున కార్తీక మాసం 4 రోజుల పాటు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించడని మాసఫలం కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరించమని చెప్పారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి సప్తమ దిన పారాయణ సమాప్తము. ఓకే ఫ్రెండ్స్, తప్పులుంటే క్షమించగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.